వీ కేర్ వాయిస్ ఇదే నిజం. పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు మామూలుగా ప్రజలను ఎట్లా మోసం చేయాలనేటటువంటిది బలిష్టంగా నేర్చుకున్నారు. మరి తెలంగాణ ఉద్యమం నేర్పినట్లేదు నాకు డౌట్. పర్ఫెక్ట్గా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని, ఓటర్ మహాశయులను అందరినీ కూడా మూకుమ్మడిగా ఎట్లా మోసం చేయాలనేటటువంటిది పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. అంటే ఎలక్షన్లో వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు ఒక రకంగా ఉంటే, గెలిచిన తర్వాత వాళ్ళ విధానం మారిపోతూ ఉన్నది. మరి ఇలాంటి భయంకరమైనటువంటి మాట తప్పే మార్గాల్ని మాత్రం రాజకీయ నాయకులు ఎన్నుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు పట్టినటువంటి గతే పడుతుంది. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ, ప్రతి ఇంట ఒక ఉద్యమ బిడ్డ ఉన్నాడు, ప్రతి బ్లడ్లో ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కేసీఆర్ ఒంటరివాడైపోయి ఎంత మదన పడుతున్నాడో. అది ఏందిరా 9 సంవత్సరాలలో ఇంత దారుణంగా, అంటే 60 సంవత్సరాల పేరును, 60 సంవత్సరాల జీవితాన్ని ఒకటేసారి ఈ 10 సంవత్సరాలలో కంప్లీట్గా భూస్థాపితం చేసుకున్నటువంటి కేసీఆరే రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఉదాహరణ. ఇలా ఎట్లా కనిపిస్తూ ఉందంటే రాజకీయం విపరీతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాం. అలాంటిది మునుముందు ఎప్పుడొచ్చినా మీకు మాత్రం కేసీఆర్కు బట్టే గతే పడుతుంది గ్యారంటీగా. తస్మాత్ జాగ్రత్త అని ఈ వీడియో ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ప్రజానికమా, మీరు గమనించండి. రాజకీయ నాయకులు నిన్న మొన్నటిదాకా చెప్పినటువంటి మాటలు నేడు ఉండట్లేదు. ఓటు వేయించుకునేదాకా ఒక రకమైనటువంటి మాట, ఓటు వేయించుకున్న తర్వాత, గెలిచిన తర్వాత ఒక రకమైనటువంటి మాటతో ఇలా చలామణి అవుతూ ఉన్నారు. ఒడ్డెక్కినాక ఓడమల్లన్న, ఒడ్డు దిగినాక బోడమల్లన్న అన్నట్లు ఇలా ఎంత దారుణంగా రాజకీయ వ్యవస్థ మారింది. ఇలా కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. మునుముందు అంటే పార్లమెంటు ఎన్నికలు వస్తుంది, దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండి నిలదీయండి, అడగండి. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేస్తున్నటువంటి విధానం ఏంది, మీరు అనుసరిస్తున్నటువంటి విధానం ఏంది, ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా దయచేసి అడగవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అడగండి. ఎవరి వాళ్ళ జీవితాలు వాళ్ళే సరిదిద్దుకోవాలన్నట్లు, ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి సుఖాలు వాళ్ళే అనుభవించే విధంగా మీరు తీర్చిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. ఎవరికి సహాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళా గదే ఓట్లు వేసేసి గెలిపించేసి వాళ్ళను దోచుకు తినమని చెప్పేసి మీరు బ్రహ్మాండంగా గెలిపించి వాళ్ళను నాయకులను చేసి మీరు మళ్ళా గదే కష్టాలు పడుకుంటా, గదే బాధలు పడుకుంటా, పిల్లగాళ్ళను చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యం కూడా చూయించుకొని ఆరోగ్య సమస్యను తీర్చుకునేటటువంటి పరిస్థితి లేని, ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో మీరు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఇలా గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఎంతకాలం? ఖచ్చితంగా మీరందరూ ఐకమత్యమై ఖచ్చితంగా నిలదీయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మరీ పదే మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ
నేను చేస్తున్నటువంటి ఈ చిన్న పోరాటానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.